దేవ ఆడిన మాటలకు మిథున అయితే ఒంటరిగా నిలబడి చాలా బాధపడుతూ ఉంటుంది. అలా మిథున అయితే దేవ గురించి ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉంటుంది. ఇంతలో దేవ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ ఫోన్కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తారు. కాల్ చేసి మాట్లాడదామని చెప్పి వాళ్ళు అయితే అనుకుంటారు. ఇంతలో మిథున అయితే ఎవరు ఫోన్ చేస్తున్నారని చెప్పి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఇలా తన చెవు దగ్గర అయితే పెట్టుకుంటుంది. ఇంతలో వాళ్ళు ఇలా అంటూ ఉంటారు, మచ్చా ఈరోజు పురుషోత్తం అన్న సింగపూర్ నుంచి రాబోతున్నాడు కదా, పురుషోత్తం అన్న వస్తున్నాడు కాబట్టి మనం ఫ్లెక్సీలు అరేంజ్ చేయాలి కదా, ఫ్లెక్సీలు అయినా ఇక్కడే ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా నీ ఫోటో పెట్టావనుకో ఇప్పుడే ఫ్లెక్సీ కొట్టించేస్తాం, ఏంటి అన్న ఓకేనా, పురుషోత్తం అన్న వచ్చే బ్యానర్ అయితే మనం ఏర్పాటు చేసేద్దాం సరేనా, నువ్వు అర్జెంటుగా ఫోటోని నాకు సెండ్ చేసేయి అని చెప్పి వాడైతే ఫోన్ కట్ చేసేస్తాడు. దాంతో మిథున అయితే ఒక్కసారిగా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు చెప్తాను నీ పని, ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలమని ఈ ప్రపంచం మొత్తం తెలిసేలా చేస్తాను అని చెప్పి మిథున ఫోన్ తీసుకొని తన ఫోటో దేవా ఫోటో వాళ్ళిద్దరు ఫోటోలు కలిసి ఉండేలా ఎడిట్ చేసి ఆ ఫోటోని అయితే వాళ్ళ ఫ్రెండ్కి అయితే పంపిస్తుంది. ఇక దేవా ఫోన్ నుండి ఆ ఫోటోని పంపించగానే వాళ్ళ ఫ్రెండ్ అయితే ఏంటి వదిన ఫోటో నీ ఫోటో కలిపి పంపావా అని చెప్పి అనుకొని ఆ ఫోటోనే ఫ్లెక్సీ చేయిస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.